రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. 17వ సీజన్లో వరుసగా 2 విజయాన్ని సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించిన ఊపులో మరో విక్టరీ కొట్టింది. ఆతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ ను ఓ ఆట ఆడేసుకుంది. 201 పరుగుల టార్గెట్ ను ఉఫ్మని ఊదిపడేసింది. విల్ జాక్స్ మెరుపులో విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్ తో ఘన విజయం సాధించింది. మరో 24 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. అహ్మదాబాద్ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్లు గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్లోనే వృద్ధిమాన్ సాహా వికెట్ కోల్పోయింది. రెండో వికెట్కు 39 పరుగులు జోడించాక శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. గిల్ 19 బంతుల్లో 16 పరుగులు సాధించాడు. ఈ దశలో సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ చెలరేగారు. బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. వేగంగా స్కోర్ను పెంచేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. మూడో వికెట్కు 86 పరుగులు జోడించాక షారుఖ్ ఖాన్ పెవిలియన్ చేరాడు. షారుఖ్ ఖాన్ 30 బంతుల్లో 58 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్తో కలిసి సాయి సుదర్శన్ మాత్రం జోరు కొనసాగించాడు. దీంతో 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లకు 200 పరుగులు సాధించింది. సాయి సుదర్శన్ 49 బంతుల్లో 84 పరుగులు సాధించాడు. నాట్అవుట్గా నిలిచాడు. సాయి సుదర్శన్ 4 ఫోర్లు 8 సిక్సర్లు బాదాడు. డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో 26 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్ తలో వికెట్ తీశారు. 201 పరుగుల టార్గెట్ చేజ్లో ఆర్సీబీ దూసుకుపోయింది. ఆరంభం నుంచి అటాక్ చేసింది. వేగంగా టార్గెట్ను కరిగించాలనే కసితో ఆడింది. ఓ ఎండ్లో డూప్లిసిస్, మరో ఎండ్లో విరాట్ కోహ్లీ పంజా విసిరారు. తొలి వికెట్కు 40 పరుగులు జోడించాక డూప్లిసిస్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆర్సీబీకి తిరుగు లేకుండా పోయింది. కోహ్లీ, విల్ జాక్స్ చెలరేగిపారు. ముఖ్యంగా విల్ జాక్స్ విజృంభించాడు. బ్యాట్తో విశ్వరూపం చూపించాడు. పరిస్థితులకు తగినట్టుగా విరాట్ స్ట్రైక్ రొటేట్ చేశాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. విల్ జాక్స్ చూస్తుండగానే సెంచరీ ఫినిష్ చేశాడు. భారీ షాట్లతో అలరించాడు. దీంతో 16 ఓవర్లలోని టార్గెట్ను ఆర్సీబీ ఫినిష్ చేసింది. 9 వికెట్ల తేడాతో గెలిచింది. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 70 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. విల్ జాక్స్ 41 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. విల్ జాక్స్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3 మ్యాచ్ల్లో గెలిచింది. 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆర్సీబీ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ కూడా 10 మ్యాచ్లు ఆడింది. 6 మ్యాచ్ల్లో ఓడింది. 4 మ్యాచ్ల్లో గెలిచింది. 8 పాయింట్లు సాధించింది.